మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ఆయన ఒక రైతు కుటుంబంలో జన్మించిన సాదా సీదా మామూలు మనిషి. కానీ ఈ రోజు కొన్ని వేల మంది గుండెల్లో ఒక ప్రజా నాయకుడిగా మన్నలను పొందుతూ గత కొన్నేళ్లుగా ఏ నాయకుడు ఖ్యాతిని తీసుకురానటువంటి కావలిని ఈ రోజు అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్న మహానేత కావలి ముద్దుబిడ్డ. అయినా ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఎస్, ఆయనే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. మనం ముద్దుగా కావ్యన్న అని పిలుచుకుంటాం కదా. మరి ప్రజెంట్ అయితే సార్ మనతో ఉన్నారు. మరి ఈ రోజు ఆయనతో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ తల్లి. బాగున్నాను తల్లి. సార్, మామూలుగా రాజ్యంని పరిపాలించే వాడిని రాజు అని అంటారు. రాజు అని పిలిపించుకోవడానికి ఏ రాజైనా ఇష్టపడతారు. మీరేంటి సార్ సేనాధిపతిని, నేను సేవకుడిని, సైనికుడిని అని చెప్పేసి అని అంటుంటారు. రాజు కంటే గొప్పవాడు సేవకుడు. సేవకుడు ధైర్యంగా ఉన్నంతకాలం రాజు హ్యాపీగా నిద్రపోగలడు. రాజులు నిద్రపుచ్చడానికి సేవ చేయటమే నాకు ఇష్టం. కాబట్టి కావలి ప్రజలు ప్రశాంతంగా ఉండడం కొరకు నేను సేవకుడిగా మారిన దాంట్లోనే నాకు తృప్తి ఉంది, సంతృప్తి ఉంది. అందుకని నేను సేవకుడిగానే పేరు చెప్పుకుంటాను తప్ప ఏ రోజు ఎమ్మెల్యేగా నేను చెప్పుకోను. మీరు రాజకీయ నాయకుడు అవ్వాలని చెప్పేసి మీ డ్రీమా? ఫస్ట్ మీరు అధ్యాపకుడు, ఆ తర్వాత మీరు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారనని, చాలా అంటే చాలా ఇబ్బందులు కూడా పడ్డారని చెప్పేసి అని విన్నాము. 1966లో జన్మించి బ్రాహ్మణ కాకులో ఉండి ఒక రైతుకి బిడ్డగా ఉండి చదువుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు ఇంత స్థాయికి వచ్చారు మీరు. మరి రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఎందుకు అనిపించింది? తనువు తల్లిది, తపన తండ్రిది. వాళ్ళిద్దరు సృష్టి నా జన్మ. వాళ్ళు చూపిన మార్గం, వాళ్ళు పెంచిన విధానం, వాళ్ళు నేర్పిన పద్ధతి, వాళ్ళు చూపిన మార్గం నా జీవితాన్ని ఇంత దూరం తీసుకురాగలిగింది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహమే నన్ను ఇంత దూరం తీసుకురాగలిగింది. వ్యాపారాల్లో అంచెలంచెలుగా ఎదిగాం. కష్టాన్ని నమ్ముకున్నా, కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నా, ఎంతటి కష్టాన్నైనా పోరాడితే విజయం సాధిస్తామనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిని నేను. అందుకనే కష్టాల కడల్లో ఎదిగిన వ్యక్తిని కాబట్టి అన్నీ కూడా ఈజీగా రావు, స్వెట్ పక్కనే సక్సెస్ ఉంటుంది అనేది సిద్ధాంతం నాది. అందుకనే కష్టపడ్డాను. ఈ రోజున నాకు మా గురువు చంద్రబాబు నాయుడు గారు నన్ను దగ్గర తీశాడు. నాలో ఉండేటువంటి తత్వాన్ని గుర్తించాడు. నన్ను కావలి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాడు. ఈరోజు గెలిపించాడు. కావలికి సేవ చేసే భాగ్యాన్ని ఆయన అందించాడు. ఈ స్థాయికి నేను రావటానికి ఒక రాయిలాగా ఉన్న నన్ను గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు, శిల్పంగా చెక్కింది కావలి ప్రజలు. కాబట్టి ఇది కావలికి అంకితం అవ్వాలనేటువంటి దృఢ సంకల్పమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నా. మరి మీ అభిమానులు మా ఎమ్మెల్యే గారు ఇంతవరకైనా లేకపోతే ఇంకా పై స్థాయికి వెళ్తారా, పై పదవులు అందుకుంటారా అని చెప్పనని అడుగుతున్నారు. మరి వాళ్ళకిచ్చే మీరు సమాధానం? ఒకటే, మనిషికి తృప్తి చాలా అవసరం. ఫస్ట్ తృప్తి పడకపోతే దానికి అంతం లేదు. కోరికలు అనంతాలు ఉంటాయి. కాబట్టి కోరికల కోసం పరితపించాల్సిన అవసరం లేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి బంధుబలగం, ఆర్థిక బలం, అంగబలం ఏమీ లేకుండానే నేను ఈ స్థాయికి రాగలిగా. ఇంతకంటే మనిషికి కావాల్సింది లేదనేది నా వ్యక్తిగత విషయం. నాకు కావలి ప్రజలన్నా కావాలన్నా నాకు ప్రేమ. జనరల్గా ఒక స్థాయి వచ్చిన వ్యక్తి ఏ మహానగరానికి వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉంటూ ఏదో అవసరాల కోసం ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వచ్చిపోతుంటారు. నాకు కావలి మీద ఉండే మమకారమే, కావల్లోనే ఉన్నా, కావల్లో నా వ్యాపారాలు, హైదరాబాద్లో నాకు వ్యాపారాలు ఉన్నా కావలి నుంచే నడుపుతున్నా తప్ప ఏ వ్యాపారస్తుడు సిటీ నుంచి వ్యాపారాలు నడుపుతారు. కానీ కావలి నుంచే నడుపుతున్నానంటే ఇది ఈ ఒక్కరోజు వచ్చింది కాదు. నాకు బై బర్త్ నుంచి కూడా కావాలంటే ఒక ప్రేమ. ఆ ప్రేమ కొద్దీ కావల్లోనే ఉన్నా, కావల్లో నివాసం ఏర్పరచుకుని వ్యాపారాలు కూడా కావలి నుంచే నడుపుతున్నా. అటువంటి కావలికే నేను కోరింది ఒకటి, నాకు దక్కింది ఒకటి. నేను ఉదయగిరికి సేవ చేద్దామని పరితపించా. కానీ కావలిలో ఉండేటువంటి బిడ్డ కావలికే సేవ చేయాలని ప్రకృతి అనుకున్నదేమో తెలియదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు నన్ను కావలికే పంపించాడు, కావలికే సేవ చేయమన్నాడు. కాబట్టి దైవేచ్ఛ కావలికి సేవ చేయాలని, కావల్లోనే ఉండాలని. అందుకని నాకు పెద్ద పదవుల మీద ఇంకా ఆశ లేదు.
ఈ జీవితానికి ఈ కావలికి సేవ చేస్తూ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడం నా మొదటి కర్తవ్యం, నా ధ్యేయం కూడా. నాకు ఇంకా ఫర్దర్ ఆశలు కూడా అంటూ ఏమి లేవు. ఏది ఉన్నా ఉంది అంటే ఇది నిరంతరం కావలి ప్రజలతోనే ఉండాలి, కావలి ప్రజలకి సేవ చేయాలి, కావలిని అభివృద్ధి పదంలో నడపాలని ఒక శాశ్వత కోరిక నాది. మరి కావల్లో ఉంటూ ఉదయగిరికి వైపు వెళ్ళాలి అని చెప్పని ఎందుకు అనుకున్నారు? అంటే కావలి కంటే కూడా ఉదయగిరి వెనకబడ్డ ప్రాంతం. నాకు రైతాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, రైతుల యొక్క కష్టాలు, ఇబ్బందులు, బాధలు చూసినటువంటి వ్యక్తి. ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని మనం హక్కును చేర్చుకొని దత్తత తీసుకొని ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మనం ఉన్నట్లయితే రైతాంగ బాధలని నాకు తెలిసిన వ్యక్తిని కాబట్టి అక్కడ రైతులకు తోడుగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ ప్రాంతాన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే బహుశా కావలి కనకపట్నం కావాలని బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఈ కావలిని అభివృద్ధి చేసే దాంట్లో నేను కూడా ఒక సమితిగా ఉండాలనే ఆలోచనతో ప్రకృతి లేదా మా రాఘవేంద్ర స్వామి, మా చంద్రబాబు గారు నాయుడు రూపంలో నన్ను కావలికి టిక్కెట్కి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఎనలేని సంతృప్తినిచ్చారు. కావలి ప్రజలు చాలా శాంతి కాముకులు. ప్రజలు ఎప్పుడు కూడా నమ్మకాన్ని పెంచుకొని మనతో స్నేహం చేస్తారు. ఏ మాట చెప్పినా విశ్వసిస్తారు, నమ్ముతారు. మంచి ప్రాంతాలని నన్ను చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినందుకు వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రివర్గ విస్తరణలు జరుగుతున్నాయి, అవి త్వరలోనే ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మా కావ్య కూడా ఆ మంత్రివర్గ విస్తరణలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక మంత్రిగా ఎదగాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది కదా, మరి ప్రజలకి మీరేం చెప్తారు? ఎప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని ప్రజలు కోరుకుంటారే తప్ప ప్రజలకు దూరం కావాలని ప్రజలు ఎప్పుడు కోరుకోరు. ప్రజలకు నిరంతరం సేవ చేయాలన్నా, నిరంతరం ప్రజలకు తోడుగా ఉండాలంటే వాళ్ళతోటే ఉండాలి. అది ఉండాలంటే ఒక ఎమ్మెల్యేగా ఉండగలిగితేనే సాధ్యమవుద్ది. నా కోరిక, నా శ్వాస అంతా కూడా కావలి ఎమ్మెల్యేగా సేవ చేయటమే. నాకు ఇంకా అవతల పదవులతో ఆశలు లేదు, ఆలోచనలు లేవు. అటువంటి కోరికలు కూడా నా మనసులో కూడా రానివ్వను. కానీ కావలి అభివృద్ధి పదంలోకి ఇంకా వెళ్ళాలి, కనకపట్నంగా త్వరగా అభివృద్ధి చెందాలి అని అంటే మరి మా కావ్యకి మంత్రి పదవి అవసరం అని అవసరం లేదు అనేది నా పద్ధతి. ఓకే సార్, మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇది తొలి అడుగు. ఈ సంవత్సరం పూర్తయిపోయింది దిగ్విజయంగా. ఈ సంవత్సరంలో ఎన్నో ఆటంకాలను, ఎన్నో మాటలను, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉంటారు కదా, ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఇవి జీవితం, ఇది రాజకీయం. రాజకీయంలో ఉండేది ఎదురొడ్డటం, రాజకీయంలో ఉండేదే పోరాటం, రాజకీయంలో ఉండేదే కుయుక్తులు. కాబట్టి వీటన్నిటిని అధిగమించాలనే కోరికతోనే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఈ నిరంతరంలో ఒక ప్రక్రియతే. కళల్లాగా వస్తాయి, కళల్లాగా పోతూ ఉంటాయి. కానీ మనం అంటూ గమ్యం చేరుతూనే ఉంటాం. మనకి కావలసింది గమ్యం చేరటం ముఖ్యం, కానీ మధ్యలో వచ్చేటువంటి అడ్డంకుల గురించి ఆలోచిస్తే అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదనేది మా బాబు గారు ఎప్పుడు మా అందరికి కూడా చెప్తాడు. నువ్వు ఏ ఎయిమ్తో బతకాలనుకుంటున్నావు ఆ ఎయిమ్ కోసం పరితపించు, ఆ ఎయిమ్ కోసం కళలు కను, ఆ కళలు సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పిన వర్డ్ ఎప్పుడు కూడా నేను మనసులో పెట్టుకుంటున్నా. కాబట్టి మనిషి పోయేటప్పుడే అన్ని ఆటుపోట్లు ఉంటాయి. ఎవ్వరు 100కి 100 పాళ్ళు మనం అందరికీ హీరోగా కనిపించం. ఏ కొద్ది మందికో మనం వ్యతిరేకంగా కూడా కనిపిస్తాం. కారణం మన ఎదుగుదల గురించి ఈర్ష్య, లేదా మనం చేసిన పనుల్లో ఎక్కడో ఇక్కడ వాడు మనోభావానికి దెబ్బతిగిలినప్పుడు బాధ, రకరకాలు ఉంటాయి. వాటన్నిటిని మనం ఆలోచించుకోవడం కాదు, 100కి ఎక్కువ మంది ప్రజలకు మనం ఏం చేయాలి, ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలని అదే తప్ప మన ముందు ఇటువంటి వాటి గురించి నేను ఎప్పుడు కూడా పెద్దగా థింక్ చేయడం అనేది జరగదు. సార్, ఇప్పుడు మీరు 1 year అయిపోయింది కదా, ఈ 1 yearలో మీరు ప్రజలకి ఎలక్షన్స్లో కొన్ని వాగ్దానాలు చేశారు, ఇవి నేను చేస్తాను అని. ఈ 1 yearలో మీరు ఎంతవరకు నెరవేర్చారు అని చెప్పని అనుకుంటున్నాను? నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో కావలి పట్టణానికి సంబంధించినంత వరకు చెప్పినవన్నీ కూడా ఈరోజు నెరవేరుతున్నాయి. ఇంకొకటి ముస్లింకి సంబంధించినటువంటి కబ్రిస్తాన్ ఒకటి ఏర్పాటు చేయాల్సింది ఉంది, అది ఈ సంవత్సరం పెట్టుకున్నాను. అదేవిధంగా అంబేద్కర్ స్మృతివనం, బాబు జగజీవనరావు గారి భవనాన్ని నిర్మించాలనేది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే సెకండ్ ఇయర్లో, నా ఎలక్షన్ సెకండ్ ఇయర్లో వీటన్నిటిని తీసుకున్నా. మిగతా అన్ని కావలి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రూరల్ ప్రాంతానికి సంబంధించినంత వరకు కొండేపి డ్రైను, చిప్పలేరు,
పిల్లివాగును అభివృద్ధీకరణ చేయాలనేటువంటి తలంపుతో ఉన్నాం. దాన్ని కూడా నివేదికలు ప్రభుత్వానికి పంపి ఉన్న 203 కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను అంతటిని అభివృద్ధి చేయగలిగితే రైతుల యొక్క పొలాలు ఎప్పుడు కూడా పంట మునక లేకుండా రైతులు పంటలు పండించుకునేటట్టుగా ఉండేదానికి ఈరోజు ఆ నివేదికలు కూడా ప్రభుత్వానికి పంపున్నాం. అది నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఐటెం. అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి క్రాసింగ్లు అన్నింటినీ కూడా అండర్ పాస్లుగాను ఓవర్ బ్రిడ్జిలుగా చేస్తానని చెప్పాం. ఇప్పటికే అవన్నీ 80% వరకు పూర్తయినాయి. ఇంచుమించు ఈ 1 year కాలంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని గురించి మేము చర్చిస్తూ ప్రభుత్వంతో ముందుకు పోతున్నాం. కొన్ని పూర్తవుతున్నాయి, కొన్ని వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని శాంక్షన్ దశలో ఉన్నాయి. తప్పకుండా నా కాల పరిమితి పూర్తయ్యే నాటికి చెప్పినవే కాదు, చెప్పనివి కూడా కొన్ని 100 పనులు కావలి ప్రజలకి చేయబోతున్నాం అనే కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు అనుకున్నట్టుగానే December 31st నైట్ నేను తుమ్మలపెంట రోడ్లో కేక్ కటింగ్ చేస్తాను అని అన్నారు. అనుకున్నట్టుగానే చేశారు. దానికి మా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ జనవరి నుంచి ఇప్పుడు 5 నెలలు అయిపోయాయి. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి అని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వాస్తవేనండి. ఒకటి, డిజైన్ చేసేటప్పుడు టెండర్ పిలిచింది 2022. డిజైన్ చేసేటప్పుడు ఎక్కడ వర్షపు నీళ్లు ఎంత నీళ్లు పోయాలంటే ఎంతటి బ్రిడ్జి కట్టాలి, ఎంతటి తూములు వేయాలనేది డిజైన్ లేకుండా వర్షపాతాన్ని 100 సంవత్సరాల వర్షపాతాన్ని యావరేజ్ తీసుకొని ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో వర్షం థండర్ బరస్ట్ అయితే నీళ్లు పొలాల్లో ఆగకుండా ఎంత వెంట్ కడితే బాగుంటుంది అనేది డిజైన్లో ఒక పార్ట్. దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఎస్టిమేషన్ వేసిన కారణాన్ని ఈ రోజున అతి తొందరలో కొండేపి డ్రైన్ రాబోతుంది. ఈ కొండేపి డ్రైన్ క్రాసింగ్ తుమ్మలపెంట రోడ్డు క్రాస్ చేయాలి. కానీ దానికి సంబంధించిన బ్రిడ్జికి అప్పట్లో శాంక్షన్ పెట్టలేదు. ఇటువంటి బ్రిడ్జీలన్నీ కూడా నిరుపయోగంగా ఉంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలాల్లో ఇంకా వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా ఎక్కడ మునక లేకుండా ఉండడం కొరకు ఈరోజు అన్నిటి డిజైన్స్ని మార్చి మళ్ళా కొత్త డిజైన్స్ పెట్టినందువల్ల కొంత ఆలస్యం అయింది వాస్తవం. ఇది ప్రభుత్వ ప్రక్రియలో, డిపార్ట్మెంట్ ప్రక్రియలో ఇది నిరంతరం జరిగేటువంటి విషయాలు. కాంట్రాక్టర్కి ఇప్పుడు ₹1 డబ్బులు రాకపోయినా ఈరోజు కాంట్రాక్టర్ దాదాపు 10 కోట్ల రూపాయల వర్క్ మేర పూర్తి చేశాడు. ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు రానప్పటికి కూడా ఎక్కడ వర్క్ని ఆపటం లేదు. డ్రాయింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రాయింగ్స్, సెక్షన్స్ వీటన్నిటిని పర్మిషన్లు వస్తే మిగతాయి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అది టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి ప్రజలకు చాలామందికి అర్థం కాదు. ఇక్కడ ఎక్కడ తూమ పెట్టాలి, ఎక్కడ బ్రిడ్జి కట్టాలి, ఎక్కడ ఎన్ని వెంట్లు పెట్టాలనేది ఇవన్నీ కూడా ప్రభుత్వాలతో చర్చించి ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ పోయేటువంటి ఐటమ్సే ఆగి ఉన్నాయి. మిగతా అన్ని పూర్తయినవి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ట్రంక్ రోడ్డు విస్తరణ పద్ధతి అనేది రద్దు చేసేసారు కదా, భవిష్యత్తులో మళ్ళీ దాన్ని రద్దు చేయకుండా ప్రొసీడ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ సొంత నిధులతో ముసునూరు వరకు రోడ్లను అయితే ట్రంక్ రోడ్డు అంతా పొడిగించారు. మిగతా రోడ్డు కూడా పొడిగిస్తే బాగుంటుంది అని చెప్పనని ముసునూరు ప్రజలు అనుకుంటున్నారని చెప్పని వినికిడి. మరి దానికి మీరు మద్దురుపాడు దగ్గర నుంచి ముసునూరు చివరి వరకు 56 కోట్ల రూపాయలతో నిధులు మంజూరయ్యాయని, దానికి టెండర్లు కూడా పిలిచారు. గత పాలకులు దాన్ని రోజు తప్పిట్లు పెట్టి కొట్టుకుంటుండేవాళ్ళు. శాంక్షన్ అయింది, చేస్తున్నామని. కాంట్రాక్టర్లకి పాలకుల మధ్య విభేదాలు, మళ్ళా పాలకులే ఆ వర్క్ని క్యాన్సిల్ చేసినటువంటి భయం. ఎన్నికల్లో ఓడిపోతున్నాం కాబట్టి ఈ వర్క్ని క్యాన్సిల్ చేయాలని ఎలక్షన్కి 3 నెలల ముందు ఈ వర్క్ని క్యాన్సిల్కి ప్రపోజల్ పంపించడం జరిగింది. కాబట్టి ఆ వర్క్ క్యాన్సిల్ అయినటువంటి ధర్మిల ఈ రోజున నేను కావలి ట్రంక్ రోడ్డుని 2 భాగాలుగా విభజిస్తూ కలికి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి మద్దురుపాడు వరకు మరలా ఈ రోజున వర్క్ని ప్రారంభించడం జరిగింది NHC వాళ్ళ ద్వారా. భాష్యం స్కూల్ నుంచి మద్దురుపాడు వరకు ఈరోజు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. బహుశా ఈ సంవత్సర కాలం నాటికి, ఆఖరి నాటికి ఆ రోడ్డు 2 వైపులా పూర్తయిపోయి ప్రజలకు అందుబాటులో పూర్తి స్థాయిలో వస్తుందని నమ్మకంతో ఉన్నా. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నుంచి కలికి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు నుంచి డ్రైనేజ్ వరకు కూడా మట్టి కనిపించకుండా ఉండాలి, టౌన్ పరిశుభ్రంగా ఉండాలని 17 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత
నిధులను ఎన్హెచ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తెప్పించాను. వాటికి టెండర్ కూడా పిలిచారు. బహుశా ఒక నెలన్నరలో ఆ వర్క్ కూడా ప్రారంభం అవుతుందని కూడా తెలియజేస్తున్నా. ఇంకా కలికి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి ముస్నూరు వరకు 35 కోట్లతో ఎస్టిమేషన్లు వేసాం. గతంలో R&B మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కావలికి రావటం, ఆయనకి ఈ రోడ్డు యొక్క ఆవశ్యకతను ఆయనకు చూపించడం, ఆయన దానికి టెంటటివ్గా ఆమోదించడం కూడా జరిగింది. తొందరలో దాన్ని కూడా మళ్ళా మంజూరు చేపిస్తే కలికి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి ముసునూరు వరకు కూడా రోడ్డు కూడా పూర్తయి 9 కిలోమీటర్ల కావలి ట్రంక్ రోడ్డు సెంట్రల్ లైటింగ్తో విరాజిల్లుతుందనేటువంటి విశ్వాసాన్ని ఉంది. తప్పకుండా విత్ ఇన్ ద టైంలో ఈ వర్క్ను పూర్తవుతుందని కూడా నమ్మకం. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో మీరు అన్నారు కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళని చేర్చుకుంటున్నారంట. అంటే తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి పార్టీ ఎవరి సొత్తు కాదు, ఎవడు వచ్చి ఇక్కడ జెండా పాతటానికి లేదు, మేము పార్టీలకు చేర్చుకోవడానికి లేదు, మాకు అవసరం లేదు అనుచరులు అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో రీసెంట్గా కావలి మొత్తం బాగా మారుమోగిపోతుంది. ఏంటి అంటే వైసీపీలో ఉన్న కొంతమంది బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని, కావ్య మళ్ళీ ఎందుకు ఆహ్వానిస్తున్నాడు, అక్కడ చేసింది ఇక్కడ చేయరని గ్యారంటీ ఏంది, ఇలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఆల్రెడీ కొంతమందిని ఆహ్వానిస్తున్నారని, కొంతమంది ఆల్రెడీ వచ్చేసారు కానీ దాపరికంగా ఉంచారు అని చెప్పని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఒకటి, కావలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొదవలేని పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కావలిలో అవలోలక నాయకులందరూ ఒకవైపు ఉన్న కార్యకర్తలు అండదండలతో అత్యధిక మెజార్టీతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలవటం జరిగింది. అయితే రాజకీయ పరిణామాలు రకరకాలుగా మారుతున్నటువంటి తరుణంలో ఈ రోజున ఎలక్షన్లు పూర్తయి సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలు, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద కొంతమంది భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీ మీద విరక్తితో ఈరోజు తెలుగుదేశంలో ఉండాలి, ఒక మంచి పరిపాలన అందించేటువంటి ప్రభుత్వంలో మనం కూడా పాలు పంచుకోవాలని చాలామంది రావటానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా కొంతమంది తెలుగుదేశంలోకి వస్తానన్నప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళు వచ్చితే పార్టీలో పదవుల కోసం కాదు, పార్టీలో సేవ చేయడానికి వస్తానన్నప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో ఆహ్వానించుకోవడం, చేర్చుకోవడం అనేది ఒక ఆనవాయితీ. మేము కావల్లో చేర్చుకునే ఏ వ్యక్తి క్యారెక్టర్ కూడా ప్రజాసేవకు నిమగ్నమైన వ్యక్తులను మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది తప్ప వ్యాపారాలకు అనుబంధంగా ఉండేటువంటి వ్యక్తులను ఎవరిని చేర్చుకోవడం లేదు. ఏ ఒక్కరికి పదవుల ఆశ చూపి మేము తీసుకోవడం లేదు. పార్టీ పదవుల్లో కాదు కదా, రేపటి మున్సిపల్ ఎన్నికల పదవుల్లో కూడా మేము ఇస్తామని వాళ్ళని ఏ ఒక్క హామీ ఇచ్చి మేము పార్టీలో తీసుకోవడం లేదు. ఒకటి, వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల మీద, కావలి ఎమ్మెల్యే చేసినటువంటి దురాఘాతాల మీద ఏసడించుకొని వాళ్ళే స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో నచ్చి, వైసీపీకి తెలుగుదేశంకి ఉన్న వేరియేషన్ నచ్చి వాళ్ళు వస్తున్నప్పుడు మేము ఆహ్వానించడం జరిగిందే తప్ప ఇది మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా జరుగుతుందే తప్ప ఇది కావలి ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఎక్కడైనా భావాలు కల్ల వ్యక్తులు, సేవ చేస్తామన్న వ్యక్తుల్ని పార్టీల్లోకి చేర్చుకోమని అధినాయకత్వం చెప్పిన మీదటనే కొంతమందిని చేర్చుకోవడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాల్లో కొంతమంది దుండగులు వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం కార్యకర్తలనే మట్టు పెడుతుంటే ఇక నుంచి అధిష్టానం పర్మిషన్ తీసుకొని పార్టీలో చేరే ఒక కొత్త విధానానికి మా ముఖ్యమంత్రి వాళ్ళు నాంది పలికారు. కాబట్టి ఇప్పుడు మేము చేర్చుకునే ప్రతి వ్యక్తిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన అనుమతితో పార్టీలో చేర్చుకునే విధానం నెరవేరబోతుంది. ఇది ఒక కావలికి కాదు, ఇది పార్టీలో ఒక పాలసీ మ్యాటర్గా తీసుకోవడం జరిగింది. వస్తానన్నటువంటి భావాలు కల్ల వ్యక్తులు, పార్టీకి సేవ చేస్తానన్నటువంటి వ్యక్తులు, ప్రజాసేవ చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తులను చేర్చుకోవటం కూడా ఒక రాజకీయాల్లో. ఎందుకంటే వైసీపీ పార్టీ అనేది ఒక నిర్వీర్యం అయిపోయేటువంటి పార్టీ. ఆ పార్టీ నిర్వీర్యంలో మంచి వ్యక్తులను ఆహ్వానించడం కూడా ప్రజాస్వామ్యంలో ఈ మన పార్టీ కూడా ఒక బలంగా ఉంటుందనే ఆలోచనతో జరిగే ప్రక్రియ తప్ప ఏ వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడమో, ఏ వ్యక్తులకి
కుమ్ము కాసేదానికి ఇక్కడ అంటూ జరగదు. కావ్య కృష్ణారెడ్డి అనేవాడు మొట్టమొదట తెలుగుదేశం కార్యకర్తల కోసం నిరంతరం కూడా పనిచేసే వ్యక్తి. కావ్య కృష్ణారెడ్డి అనేది వ్యక్తిగత స్వలాభం కంటే కూడా పార్టీ స్వలాభాన్ని ఆలోచించే వ్యక్తే తప్ప తన వ్యక్తి కోసం అయితే, నా వ్యక్తి గెలుపు కోసం అయితే నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను 33,000 ఓటుతో గెలిచా, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉన్నా. రేపటి నా ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు జరిగే ప్రతి ప్రక్రియ రేపు నా కార్యకర్తలని, కౌన్సిలర్ని, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పదవులు మా ఒరిజినల్ తెలుగుదేశం సభ్యత్వాలను నాయకులకు చెందాలి. నన్ను ఎమ్మెల్యే చేయడానికి ఎంత కష్టపడి పనిచేశారో వాళ్ళకి ఆ పదవులు ఇచ్చేందుకు, వాళ్ళని గెలిపించేందుకు ఎక్కడో ఒక దిక్కడ అవసరమైనప్పుడు రాజకీయ సమీకరణలో నా కార్యకర్తలను గెలిపించే క్రమంలో అవతల వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. ఇది అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగానే జరుగుతుందని కూడా తెలియజేస్తాను. ఇప్పుడు కొంతమంది అపోజిషన్ పార్టీలు అంటున్నాయి, ఇప్పుడు ఎమ్మెల్యే కావ్య అనేవాడు ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరమే కాబట్టి ఎమ్మెల్యే అయింది, ఈ సంవత్సరం అంతా ఏదో ప్రజల్లో చూడాలి, చేయాలన్న ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళటము, ప్రజా దర్బార్లు నిర్వహించటము, రోడ్డు పనులు పూర్తి చేయటము, లేకపోతే వినాయకుని ఉత్సవాలు జరపడం కానీ ఇదంతా కూడా ప్రజల వద్దకు వెళ్ళి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 1 year అయింది కదా, ఇక నుంచి చూద్దురు కానీ ఆయన నిజస్వరూపం అని చెప్పేసి అంటున్నారు కొంతమంది అపోజిషన్ పార్టీలు. దాని నిజస్వరూపం చూద్దాం. ఎప్పుడు ముందు చూపును చెప్పి చేయటం అనేది సంస్కారం కాదు. కాలం దేన్నైనా పరిష్కరిస్తుంది. నేను ఈ 1 year కూడా నేను చెప్పి ఏమీ చేయలేదు, భవిష్యత్తులో కూడా చెప్పి చేయాల్సిన అవసరం లేదు. నేను నా మానసిక సంతృప్తికి సరిపోయేంతగా ఎలా చేయాలో, కావాలి ప్రజలకు ఎలా మేలు సౌకర్యాలు అందించాలో, వాళ్ళకి ఏ విధంగా చేయాలో అదే చేసుకుంటూ పోతున్నా. ఈ 1 year కాలంలో నేను చెప్పి ఎలా చేయలేదో ఇంకా కూడా చూస్తారు. ఇది వాళ్ళ ఆశ, వాళ్ళ నిరంతరం వాళ్ళ ఆశ అలాగే ఉండండి, మన సేవ ఇలాగే ఉండిద్దాం. సార్, అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని సామెత వినుంటారు కదా మీరు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొంతమంది చేసిన దుష్ప్రచారాల వలన కానివ్వండి, ప్రజలు అనుభవిస్తున్న బాధలు, వాళ్ళ స్ట్రెస్ వల్ల కానివ్వండి, వాళ్ళల్లో ఏమైపోతుంది అని అంటే, ఓటర్ అనేవాడు నోటిని క్వార్టర్ని చూస్తాడు, నాయకుడు అనేవాడు పదవిని వెనకాల సొత్తు చేసుకునే సొమ్ముని చూస్తాడు అని చెప్పేసి అంటున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా మీరు దానికి ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటి, కావలి ప్రజలు ఓటుని క్వార్టర్ని చూడరు. కావలి ప్రజలు శాంతి కాముకులని నేను చాలా సందర్భాల్లో చెప్పా. ఇప్పుడు కూడా కావలి ప్రజలు ఓటుకి క్వార్టర్కి లొంగేటువంటి వాళ్ళు కాదు. 2, కావలి ప్రజలు శాంతి కాముకులు కాబట్టి వాళ్ళకి కావలసింది ఓదార్పు, వాళ్ళకి సహనంగా సమాధానం చెప్పటం. అది నా దగ్గర పుష్కలంగా ఉంది కాబట్టి నా దగ్గరికి 1000 మందిగా రోజు ప్రజా దర్బార్లో నా దగ్గర రావటం జరుగుతుంది. మిగతా ప్రతిపక్షాలు ఇతరులు రాసే రాతల కంటే కూడా ఒకటి, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చే తీర్పే అన్నిటికంటే గొప్పది. ఆ తీర్పులో ఈ 1 year కాలంలో నేను ప్రజలకు ఏ విధంగా ఉన్నాను, ఎలా ఉన్నాను అనేది ప్రజలు చెప్పేటువంటి మాట ముఖ్యమే తప్ప ఎవరో చెప్పింది నేను కాదు. 2, ప్రజాప్రతినిధి అంటే సంపాదన కోసమే రావాల్సిన అవసరం లేదు. దేవుడు శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు. ఇంత దూరం వచ్చామంటే వ్యాపారాల్లో ఎన్నో కోట్లు సంపాదించి ఉంటాం. వీటన్నిటిని వదులుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తే ఇది వ్యభిచారం. అది ఉండకూడదనే నా జీవితంలో ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా పని చేయాలనే తపనే. నేనే కాదు, నా ఆఫీసులో ఉండే క్లర్క్ కూడా చేయి చాపడానికి లేదనేటువంటి నినాదంతో నడిచేటువంటి నడకే నా ప్రవర్తన. అందుకని నేను కావలి 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాలు ఎక్కడ ఏ పని చేసినా అది వ్యాపారం, ఇక్కడ చేస్తే అది వ్యభిచారం. కృష్ణారెడ్డి కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కృష్ణారెడ్డి కావలిలో అవినీతి మా ఇంట జరగదనే విషయాన్ని కూడా నేను మీకు ఘంటాపదంగా చెబుతున్నా. నేను వచ్చింది సేవ చేయాలి. 58 సంవత్సరాలు పూర్తయినాయి. మహా అంటే కొన్ని సంవత్సరాలు బతుకుతాం. పోతూ ఎత్తుకోపోయేది డబ్బు కాదు, కీర్తి. ఆ కీర్తి కోసమే పనిచేస్తున్నాను తప్ప ధనం కోసం అయితే ఈ రాజకీయాలకి రావాల్సిన అవసరం లేదు. నా వ్యాపార సామ్రాజ్యంలో నేను కోట్లు సంపాదించగలిగే శక్తి నాకు దేవుడిచ్చాడు. దాన్నే తృణప్రాయంగా వదులుకొని వచ్చిన ఇక్కడ పరుగులేరుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఎప్పుడు నిజాయితీగానుంటా, నిబద్ధతగానుంటా, పేదవాడిని హక్కును చేర్చుకుంటా, ఈ నిరంతరం కష్టపడి పనిచేస్తాను తప్ప అవినీతికి తావులేని కావాలని నేను ప్రజలకు అందిస్తాను.
ఇప్పుడు తల్లికి వందనం ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. దానిలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని అంటున్నారు. ఏంటి అంటే నీకు 15 అనే దాని మీద ఆరోపణలు కానివ్వండి, లేదంటే ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము రప్ప అనేది ఇదంతా కూడా ఒక నానుడిగా అయిపోతుంది కదా. మరి దానికి ఇచ్చే మీరు సమాధానం ఏంటి? ఒకటి, తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయింది. ఒకటే చూడండి, వ్యవస్థలో 1% ఎక్కడో చేసే గ్రామటికల్ మిస్టేక్స్, ఎక్కడో అర్థమెటికల్ మిస్టేక్స్, క్లరికల్ మిస్టేక్స్ని భూతద్దంలో చూపడం అనేది సంస్కారవంతులు చేయదగ్గ పని కాదు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని వందల వేల మంది అధికారుల సమక్షంలో పథకాలు రూపొందుకునే టైంలో ఎక్కడో జరిగిన ఒక చిన్న మిస్టేక్ని దాన్ని కొండంతలుగా చేసేటువంటి వైసీపీ పాలకుల యొక్క దురాఘాతాలు ఇక్కడే అర్థమవుతుంది. రెండో అంశం, 15,000 రూపాయలు ఇస్తానన్నది వాస్తవం. 15,000 రూపాయలు దేనికోసం ఇస్తా అన్నారు? తల్లులకి బిడ్డల చదువుల కోసం ఇస్తా అన్నారు. వాళ్ళ చదువుల కోసం, వాళ్ళు కొనుక్కునే పాఠ్య పుస్తకాల కోసం, వాళ్ళు కొనుక్కునే షూ కోసం, వాళ్ళు కొనుక్కునేటువంటి బట్టల కోసం, వాళ్ళు కొనుక్కునే కాస్మెటిక్స్ కోసం, వాటి కోసం మొత్తం కలిపి వాళ్ళు బస్సు ఛార్జీల కింద కావచ్చు, వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి ట్యూషన్ డబ్బులు కొంత కావచ్చు, 15,000 రూపాయలుగా గుర్తించి దాన్ని ఇస్తానని చెప్పింది మా ప్రభుత్వం. దాంట్లో ఈరోజు ప్రభుత్వమే వీళ్ళు పుస్తకాలు డబ్బులు బ్యాంకుల అకౌంట్లో వేసాము, వీళ్ళు సమయానికి కొంటారో కొనరో అందరికీ యూనిఫామ్గా ఉండేటట్టుగా ఒకే రకమైన యూనిఫామ్లు స్కూల్లో ఉండాలని వాళ్ళ స్కూల్ బ్యాగుల కానించి, యూనిఫామ్ల కానించి, పుస్తకాల కానించి దానికి 2,000 రూపాయలు కేటాయించి ఆ బిడ్డకి అందించారే తప్ప, తల్లికి 13,000 ఇచ్చారు, బిడ్డకి 2,000 రూపాయల వస్తువులు ఇచ్చారే తప్ప ఇక్కడ ఎక్కడ అవినీతికి తావు లేనటువంటి వ్యవహారాన్ని కూడా అర్థం చేసుకోవాలని కళ్ళు లేని కబోదులు మాట్లాడే మాటలకి మేము నమ్మాల్సిన అవసరం లేదు. తీసుకున్న విద్యార్థికి తెలుసు, తీసుకున్న తల్లికి తెలుసు జరిగినటువంటి విషయాన్ని. అందరికీ తెలుసు ఈ సమాజంలో జరిగినటువంటి విధాన్ని. పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చింది, బ్యాగ్స్ ప్రభుత్వం ఇచ్చింది, యూనిఫామ్స్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు దానికి విలువ ఒక 2,000 రూపాయలు విద్యార్థి చేతికి ఇచ్చారు. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో ఇచ్చి ఆ బిడ్డను చదివించడానికి కావాల్సిన ఖర్చులు, పాకెట్ మనీ అంతా కూడా ఈ 13,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చిన 13,000 గొప్ప, 2,000 రూపాయలు ఇచ్చిన బుక్స్ గొప్ప. కానీ వాళ్ళు తెలుసుకోలేక ఏదో ఒక విమర్శించాలి. వాళ్ళ కళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం బురద జల్లటం ముఖ్యమే తప్ప అప్రిషియేట్ చేయని చేతగానేటువంటి వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యంలో బతకడం నిజంగా మన అందరం కూడా చింతించాలి. తల్లికి వందనంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి తల్లికి వందనం అనేది అమలు కాలేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్ కింద వస్తుంది అని చెప్పారట. కానీ 20,000 జీతాలు తీసుకుంటున్నారు సార్ మున్సిపల్ కార్పొరేషన్లో. మున్సిపాలిటీ రోడ్లు వేసేవాళ్ళు, చెత్త ఇదంతా తీసుకునే వాళ్ళు 20,000 జీతం తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కిందకు ఎందుకు వస్తారు? దాని విషయంలో కొంచెం మన వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. అవి ఎక్కడో 1-2 దిక్కులు జరుగుతాయండి. ఒకటి, ఇక్కడ ఒక పథకం పెట్టేటప్పుడు కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బిలో పావర్టీలో రారు. ఏ పథకమైనా ఈ భారతదేశంలో బిలో పావర్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పథకాలు అందించడం జరుగుతుంది తప్ప అబవ్ ఫ్యామిలీస్కి ఎవరికి పథకాలు అందించమని చట్టాలు ఎక్కడా లేవు. పేదవాడిని హక్కును చేర్చుకోవాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి ఆసరా ఇవ్వాలి, ధనవంతులకు కాదు. కాబట్టి ఎవరైతే ఆర్థిక వనరులు ఉన్నాయి, ఇల్లు ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, రెంట్లు వస్తున్నాయి, ఎట్ ద సేమ్ టైం మున్సిపాలిటీలో కూడా ఒక 20,000-23,000 జీతం వస్తుంది, వీటన్నిటినీ కలగలిపి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు అది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అవుతాడు. పేయర్లకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని ఎవరో ఏదో మాట్లాడుతారు. దాని వాస్తవానికి ఆ వ్యక్తి యొక్క సబ్జెక్ట్లోకి వెళ్తే అసలు విషయాలు బయటపడతాయి. కాబట్టి ఇవన్నీ రాతలకు ఉపయోగపడతాయి, విమర్శలకు ఉపయోగపడతాయి తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్కరికి మన ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనలు ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదు. ఎక్కడన్నా కొంతమంది దిక్కల ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినాయి అంటే, తల్లి పేరు రాశారు, తీరా తల్లి ఈరోజు భర్తను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి తల్లి వెళ్ళిపోయింది. ఇటువంటి వాటిలో తల్లి అకౌంట్లో పడ్డాయి, బిడ్డలకి ఆ డబ్బులు చెందడం లేదు, తల్లి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన దాఖలాలు కొన్ని ఉన్నాయి. ఇటువంటి చిన్న చిన్న వాటిని భూతద్దాలు చూపుతున్నారు. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్. తల్లి వెళ్ళిపోయినప్పుడే వాళ్ళు గార్డియన్గా వాళ్ళ అమ్మమ్మను అలా పెట్టుంటే వాళ్ళకే వచ్చి ఉండేది. ఇటువంటివి ఉన్నాయి. ఇవన్నీ మీద మళ్ళీ ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది, వాటికి కూడా తొందరలో పరిష్కారం చేయడం జరుగుతుంది.
సార్ ఫైనల్గా ఏంటి అని అంటే ఈ 1 yearలో మీరు చేస్తున్న అభివృద్ధి వలన కావచ్చు, లేకపోతే మీరు ఓర్చుకోలేకపోవడం వల్ల కావచ్చు, కొన్ని అపోజిషన్ పార్టీలు ఏమంటున్నాయంటే ఈ మధ్య వైసీపీ నాయకుల మీద జరుగుతున్నవి కానివ్వండి, లేదంటే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి రావాలని అనుకోవడం కానీ, ఇవన్నీ కావ్య పాత కక్షలను, మనస్పర్ధలను, మాటలను మనసులో పెట్టుకొని కక్ష సాధింపు చర్యలుగా ఇవన్నీ చేస్తున్నారు, అందుకే ఇటువైపు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్నాడు కావ్య అని చెప్పేసి అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? నాకు శత్రువులు లేరు, నాదే సామాన్య జీవితం, నిడారంబర జీవితం, ఆర్భాటాలు లేని జీవితం, సామాన్య జీవితం. నాకంటూ కావలలో మిత్రులే తప్ప శత్రువులు ఎవరూ లేరు. రాజకీయంగా అభిప్రాయ భేదాలలో ప్రతాప్ కుమార్ రెడ్డి నా అపోనెంటు. శత్రుత్వం అంటూ ఉంటే నాకు ఏకైక శత్రువు ఒక ప్రతాప్ రెడ్డే. అది కూడా ఎందుకు శత్రుత్వం అంటే కావలి పేరు చెప్పి కావలిలో పుట్టి పెరిగి కావలిని భక్షించాడు కాబట్టి, కావలి ఎమ్మెల్యే గుండి కావలి ఆస్తులను ధ్వంసం చేశాడు కాబట్టి, కావలి మున్సిపాలిటీని నిర్వీర్యం చేశాడు కాబట్టి, పేద బడుగు బలహీన వర్గాలకు తాగడానికి నీళ్లను కూడా తన స్వార్థం కోసం దోచుకున్నాడు కాబట్టి, జగనన్న కాలనీల పేరుతో పేదవాడికి ఇల్లు కట్టించేటువంటి భూములను కూడా తను తక్కువ రేటు కొని ఎక్కువ రేటు కమ్మి ఎక్కడో ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఒక్కడ కూడా ఆడకు పోకుండా నివాసం లేక వాళ్ళకి ఇంకొక హౌస్ కాలనీ ఎలిజిబిలిటీ లేక ఈరోజు కాలువ గట్ల మీద బతుకుతున్నారు. కాబట్టి నాకు ఒకే ఒక శత్రువు, ఒక్కటే శత్రువు ప్రతాప్ కుమార్ రెడ్డి. అతను ధనదాహంతో ఈరోజు కావలి ప్రజలని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి కాబట్టి నాకు ఏకైక శత్రువు ఒకడు ఉన్నాడంటే అది ఒక ప్రతాప్ కుమార్ రెడ్డి. అది కూడా సిద్ధాంతపరమైన శత్రుత్వమే తప్ప నాకు ఎవ్వరి మీద ద్వేషాలుండవు. ఒక్కటే, నేను అన్నీ వదిలేసి తెల్ల చొక్కా వేసుకొని నిడారంబర జీవితాన్ని అనుభవిస్తూ తెల్ల చొక్కా మీద మచ్చట్టలేదు, నా మనసు కూడా ఇంత నిర్మలంగా ఉందని చెప్పేదానికి చిహ్నంగా తెల్ల చొక్కా తప్ప ఇంకో రంగు చొక్కా ఈ కావ్య కృష్ణారెడ్డి ఎవ్వరిని ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు ఉండదు. నేను ఎవరి జోలికి వచ్చేవాడిని కాదు. నన్ను తిట్టినా నేను చాలామందికి చెబుతుంటా, నన్ను తిడుతున్నారని నా దగ్గరికి వచ్చి చెప్పినా దిష్టి తీసేవాళ్ళు కొంతమంది ఉండాలి, అందరూ పొగిడితే తొందరగా పోతా, దిష్టి తీసేదానికి కొంతమంది ఉండాలని చెప్పి వాళ్ళని తృప్తిపరచనే తప్ప నేను ఏ రోజు కూడా మనసుకి ఎక్కించుకునే వ్యక్తిని. కాబట్టి ఈరోజు ప్రజలకి ఇంత దగ్గర అవుతున్నా, ఇంత ప్రజలకి సేవ చేయగలుగుతున్నా. కాబట్టి కావలిలో 2,43,000 మంది ఓటర్సు, దాంట్లో ప్రతాప్ రెడ్డి తప్ప మొత్తం నాకు మిత్రులే. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఇంటి దగ్గర ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే నాయకుడు అనేవాడు అసలు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల వద్దకు వెళ్ళాలి అని. ఇది సంవత్సరం అయితే అయిపోయింది, విజయవంతంగా జరుగుతూ ఉంది. ఈ మిగతా 4 ఏళ్ళు కూడా ప్రజా దర్బార్ అనేది ఇలాగే జరుగుతుందా అని మిమ్మల్ని ఎన్నుకుంటున్న ప్రజలకి అడుగుతున్నారు. దానికి ప్రజలు ఎవరు అడగడం లేదు, వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి కుళ్ళు కుతంత్రాల మధ్య ఓర్పు లేక ఏందిరా ఇతను ప్రజలు ఇలా అయిపోతే ఆఖరికి ప్రజలు అతను ఫ్యాన్ అయిపోతున్నారు. ఆఖరికి వైసీపీ నాయకులు కూడా నా ఫ్యాన్ అయిపోతున్నారు. ఇంక మొత్తం వాళ్ళ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతే కృష్ణారెడ్డి ఇంటి వైపు అందరూ వెళ్ళిపోతున్నారు. అతను అందరికీ ఓర్పుగా సమాధానం చెప్తున్నాడు, అడగంగానే పని చేసి పెడుతున్నాడు, డబ్బులతో ఖర్చు లేకుండా, అవినీతి లేకుండా. ఒకప్పుడు గతంలో వాళ్ళ నాయకుడి దగ్గర పోతే ఎంత ఎత్తుకొని వస్తామంటాడు, ఈ నాయకుడి దగ్గర పోతే ఎంత తొందరగా పని చేద్దామని చూస్తున్నాడని అందరూ నా ఫ్యాన్ అయిపోతున్నారు. కాబట్టి ఆ బాధలో వాళ్ళు ఉన్నారు. ఒకటే, నా ఊపిరినంత వరకు కావలికి సేవ చేస్తా, నిరంతరం ఇది ఏ పందాలు అయితే నేను పనిచేస్తాను అదే పందాలో పనిచేస్తా. నేను పని చేసేది ఒకటి, నా ఆత్మ సంతృప్తి కోసం పనిచేస్తా. 2, నా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం పనిచేస్తా. ఇదే ఒక ద్వయంతో నేను పనిచేస్తున్నాను కూడా ఈ గంటాపదంగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. మీరు ఇంకా అభివృద్ధి పదంలోకి కావాలని తీసుకెళ్లాలని, మీరున్న ఈ పదవీ కాలంలోనే కావలి కనకపట్నం అవ్వాలని చెప్పని మరి కావలి తరపున మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.